చూస్తున్నది ప్యాటర్న్ డిజైన్ బేసిక్స్. ఇవి మనకు హ్యాండ్ రైటింగ్, తెలుగు హ్యాండ్ రైటింగ్, ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్, హిందీ హ్యాండ్ రైటింగ్, ఎనీ లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ రాయాలన్నా అన్నింటికి ఈ బేసిక్స్ ప్లస్ డిజైన్స్, డయాగ్రామ్స్, సైన్స్ డయాగ్రామ్స్, సోషల్ మ్యాప్స్ ఆల్సో అన్నిటికీ ఈ బేసిక్స్ అనేది మస్ట్ అండ్ షూడ్. ఇవి నేర్చుకుంటే మనకి మంచి హ్యాండ్ రైటింగ్ కుదిరించి రాయడానికి ప్లస్ గుడ్ హ్యాండ్ రైటింగ్ ఉండే అవకాశం ఉంటుంది. ప్లస్ మనకి సైన్స్ డయాగ్రామ్స్ కూడా వీటిని మనం ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా బాగా వస్తాయి. మీకు వీటిని యూజ్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ ప్యాటర్న్ డిజైనింగ్ అనేది వేస్తున్నా. చాలా సింపుల్ అండ్ ఈజీ. మీకు అందరికీ ఏబిసిడీలలో ఏమున్నాయి? ఓ, ఏ, ఈ, ఐ, ఓ, యు అంటే కొన్ని మీకు ఇందులో ప్రతి లెటర్ని ఇక్కడ నుంచి మీరు అక్కడి వరకు చూసినట్లయితే ఇందులో హిందీ రైటింగ్ రాయొచ్చు, ఇంగ్లీష్ రాయొచ్చు, తెలుగు రాయొచ్చు, ఎనీ లాంగ్వేజ్ రాయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేసి ఒక ప్యాటర్న్ డిజైన్ అనేది గీద్దాం. ఫస్ట్ ఇది ఇందులో వచ్చిందా? వచ్చిందా? ఇక్కడ నెక్స్ట్ దీన్ని యూజ్ చేస్తున్నాం. దీన్ని దీనికి ఫస్ట్ మనం లైన్స్ కొట్టుకొని అలా ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగుంటుంది. మళ్ళీ దీని నుండి మనము ఇది యూజ్ చేస్తున్నాం అనుకోండి, ఇది ఇలా ఇందులో ప్రతి ఒక్కటి మనము యూజ్ చేయవచ్చు. ఓకే, అయితే ఇవి ఇలాంటి షేప్స్ ఉన్నాయి కదా, ఇవి మనము ప్యాటర్న్ డిజైన్లో శారీస్ పెయింటింగ్, శారీస్ డిజైన్, శారీస్ పళ్ళు డిజైన్ చేయడంలో ఇంకా చాలా వాటికి కూడా మనకు కమర్షియల్ ఆర్ట్స్ రాయడానికి కూడా చాలా ఉపయోగపడతాయి. ఓకే, ఇది మనం ఇలా కూడా చేసుకోవచ్చు. ఇది ఒక డిజైన్ అయిపోతుంది. అమ్మాయి ఇవి రాయడం ఈజీ కదా మీకు? ఓకే, ఇలా మనకు డిజైన్ వేస్తుంది. దీన్ని మళ్ళీ మనము ఏం చేయాలి ఇంకా అంటే, ఇలా వచ్చినప్పుడు ఇందులో దీన్ని లాంగ్ సైజ్ ఇలా పెట్టుకుంటే ఇది చీర యొక్క కుచ్చులు కానీ సంథింగ్ ఏవైనా మనం ఇందులో నుంచే ఇప్పుడు టోటల్ ఇందులో నుంచే ఏదైనా డ్రా చేయవచ్చు. మీకు ఎనీ డిజైన్, డయాగ్రామ్ ఏదైనా మనం ఇలా సింపుల్గా నేర్చుకోవచ్చు. ఇలా మనము లైన్స్ కొట్టుకొని ఇలా డిజైన్ చేస్తే ఇంకా మీకు ఈజీగా వస్తుంది. ఇది కరెక్ట్ మెజర్మెంట్స్ చాక్పీస్ కదా, ఇది కరెక్ట్ మెజర్మెంట్స్ వస్తలేదు. మనం పెన్సిల్ తోటి అయితే ఇంకా చాలా బాగా వస్తుంది. ఓకే,